ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ప్రకటన ధ్యాన అంశాలలో రెండవ భాగానికి మనం రావడం జరిగింది. చాలా క్లుప్తంగానే నేను వివరించడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని మీరు గమనించండి. మరి ఒక చిన్న మాటను బైబిల్ గ్రంథంలో నుండి చదువుకొని మనం ముందుకు వద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. 13వ అధ్యాయము 18వ వచనం. మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలుగు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడమైన గొప్ప దేవ, నీ పాదాలకు వేలాది వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి. నాయన మరి నాయన ప్రకటన ధ్యాన అంశాలలో రెండో పార్టీకి రావటం జరిగింది. నేను వినుచున్న నీ బిడ్డలను మరి ప్రభువా గ్రహించగలిగిన నీ హృదయాన్ని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా తండ్రి. మరి ప్రభువా మరి రాకడ యొక్క సూచనలు, రాకడ యొక్క మరి ప్రభువా క్రియలను తెలుసుకోగలిగిన కృపను మాకు అందరికి కూడా దయచేయమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం చూడగలిగితే 666 ముద్ర గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. కిందటి వీడియోలో కూడా చాలా క్లుప్తంగా నేను వివరణ ఇచ్చి ఉన్నాను. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏంటంటే బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక ఏమంటున్నాడు ఇక్కడ, అది ఒక మనుషుని సంఖ్యయే, అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య ఏంటిది అంటున్నాడు, 666. ఇందులో ఏమంటున్నాడు, ఇందులో జ్ఞానము గలదు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఒక సంఖ్య, ఆ సంఖ్య ఎవరిదో కాదు, ఒక మనుష్యునిది అని చాలా క్లుప్తంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సంఖ్య మనుష్యునిదే అంటే ఇక్కడ చాలా క్లుప్తంగా మనకు అర్థమైనది ఏంటంటే ఒక మనుషుని సంఖ్య ఏది ఇది అన్నట్టే 666 ముద్ర. ఇది సైతానుకు సంబంధించినదని చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే 665 ముద్ర మరి ఏమంటున్నారనంటే నుసది మీద పెట్టుకుంటే లేకపోతే చేతి మీద పెట్టుకుంటే వానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మారుతారు అని చెప్పి మరి చాలామంది ప్రకటించడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది సత్యమే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇది అసలు ఎవరికి దర్శనం కనపడింది కదా? అవునా? బైబిలు కథల పుస్తకము కాదు. బైబిలు అసత్యము కాదు. బైబిల్ అనేది కాలక్రమేణా ఒక మనిషికి బోరు కొడితే రాసిన గ్రంథము కానే కాదు. ఈ బైబిల్ కథల పుస్తకము కానే కాదు. ఎందుకనంటే దేని బిడ్డలారా, బైబిల్ దేవుని యొక్క సంకల్పం చొప్పున రాయబడిన గ్రంథము ఏదైనా ఉంది అని అంటే బైబిల్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ ఎవరికి మేలు చేస్తుంది అని అంటే, ఎవరికి కీడు చేస్తుంది అని అంటే, దేవుని నమ్ముకున్న అనగా దేవుని రూపంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ గ్రంథము మేలు చేస్తుంది. ఎవరికి కీడు చేస్తుంది అంటే సైతానుకు ఈ గ్రంథం ఏం చేస్తుంది, కీడు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే గ్రంథాన్ని మనము చాలా పరిశోధించాలి, చాలా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దీంట్లో ఏమంటున్నాడంటే, ఇక్కడ వాక్యం చెప్పాలి అంటే చాలా క్లుప్తంగా చెప్పవచ్చు. కానీ ఈ దర్శనం ఎవరిది
అసలు ఈ దర్శనము ఎవరికి వచ్చింది అనేది మాకు ఒకసారి ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నది. దానికి హెడ్డింగ్ పైన ఏముంది? ప్రకటన రాసినారట, యోహాను రాసిన ప్రకటన గ్రంథము. ఈ సంగతులు త్వరలో సంభవించబోచున్నది. చదవమ్మా. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను, వాటిని కనపరచను, వాటిని సూచించను. వాటిని సూచించగా యోహాను ఎక్కడ ఉన్నాడంటే బందీగా పద్మాసు ద్వీపంలో. యోహాను బందీగా ఉన్నప్పుడు, పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఆయనకు దర్శనం ద్వారా అన్ని సూచించినప్పుడు ఆ దర్శనం ఒక్కొక్కటి అక్కడ గ్రంథములో మరి గ్రంథముగా రాసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియదేవుని బిడ్డలారా. ఇక్కడ గ్రహించవలసిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథము చదువుతున్నప్పుడు ప్రియులారా, ప్రకటన గ్రంథము చదువుతున్నప్పుడు జరిగిన వాటిని కాదు ప్రకటన గ్రంథం రాసింది, ఆల్రెడీ జరగబోయే దాని విషయంలో ప్రకటన గ్రంథము రాసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 666 ముద్ర ఎవరిది అనంటే ఒక మనుషుని సంఖ్యయే అంటున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ చూడవలసిన మాట ఏంటనంటే, దేనిని మనం లెక్కించాలి అంటే సంఖ్యను లెక్కించాలి అంటున్నాడు. ఇక్కడ మృగం యొక్క సంఖ్యను లెక్కించాలి. మృగం యొక్క సంఖ్య, ఆ సంఖ్యను మనం లెక్కించగలగాలి అని అంటే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి చదువుదాం ప్రియులారా. 1 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు? మృగం యొక్క సంఖ్యను లెక్కించు అని అంటున్నాడు. అయితే అదే అధ్యాయంలో మృగం యొక్క మాటను, దాని యొక్క రూపమును చెబుతున్నాడు. చదవమ్మా. మృగం యొక్క మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. చాలమ్మా. ఇక్కడ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చదివితే ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట మనము చూడగలుగుతున్నాం. అనంటే ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివితే సముద్రంలో నుంచి పైకి వచ్చిన క్రూర మృగం కనిపిస్తుంది. అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11 నుండి 18 వచనాలు ఒకసారి చదవమ్మా. 1-2 వచనాలు. మరియు భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. చాలమ్మా. భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని అంటున్నాడు. అంటే 13వ అధ్యాయం అంతా కూడా మరి భూమిలో నుండి బయటకు వచ్చినటువంటి ఒక క్రూర మృగం కనిపిస్తుంది. అంటే 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 10 వచనాలు సముద్రంలో నుండి పైకి వచ్చినటువంటి క్రూర మృగాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రియదేవుని బిడ్డలారా. అంటే ఏమి అంటే ఆ యొక్క జలములో నుంచి పైకి వచ్చినటువంటి క్రూర మృగము ఏంటి అనే ఒకసారి మనం ఆలోచించగలగాలి. అలాగే భూమిలో నుండి పైకి వచ్చినటువంటి క్రూర మృగము ఏంటి అనేది మనం గ్రహించగలగాలి. అని అంటే ప్రకటన గ్రంథము ప్రియ దేవుని బిడ్డలారా ఒక అలంకరణ సంబంధకంగా రాయబడినటువంటి గ్రంథంగా మనం చూడగలుగుతాం.
ప్రకటన గ్రంథము క్రూర మృగము అనగానే చాలామంది బోధకులు బోధించే మాట ఏంటంటే కొన్ని పిక్చర్స్ చూపించి ఇదిగో ఇలాంటి క్రూర మృగము భూమిలో నుంచి పైకి లేస్తుందంట అన్నట్టుగా బోధిస్తున్నారు. కాదు, క్రూర మృగము అనంటే ఒక అలంకార సంబంధమైనటువంటి ఒక వచనము మాత్రమే. క్రూర మృగము, ఈ క్రూర మృగము ఆనాడు పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారు క్రూర మృగాన్ని చూస్తున్నారు. ఈరోజు ప్రియ దేని బిడ్డలారా, మనుషులో ఉన్నటువంటి క్రూర మృగాన్ని ఎవరు చూస్తారు? అవునా, నాలో కూడా ఉంది ఒక క్రూర మృగం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇవన్నీ మనం లెక్కించాలి. ఏంటివి ఇవి అని అంటే చూడండి, 1-2 వచనాలు ఇందాక చదివిన మాట, 13వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు 10 కొమ్ములను 7 తలలను కల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు అంటే నేమ్స్ కదా, పేర్లు. దాని తల మీద దేవదూషకరమైన నేమ్స్ ఉన్నాయంట. ఒక క్రూర మృగం వస్తుంది, ఆ క్రూర మృగానికి ఒక దేవదూషకరమైనటువంటి పేర్లు ఉన్నాయి. చదవమ్మా. నేను చూచిన మృగము చిరుతపులిని పోలి ఉండెను. నేను చూచిన మృగము చిరుతపులి పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దానికి ఏమి ఇస్తుందంటే గొప్ప అధికారం ఇస్తుందంటే మొట్టమొదటిగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ప్రిదేన్ బిడ్డ 2వ వచనం కదా నువ్వు చదివింది. నేను చూచుచుండగా ఏమంటున్నాడు ఇక్కడ? సింహపు నోరు వంటిది. దానికంటే ముందు ఏమన్నాడు? ఎలుగు వంటి పాదం. ఇక్కడ ఒక మాట ఏంటంటే ఎలుగు వంటి పాదములు, దానికి ముందు చిరుతపులి. అంటే ఇక్కడ 4 ఆకారాలు దాంట్లో కనపడుతున్నాయి. ప్రియదేని బిడ్లారా, మొట్టమొదటిగా ఏమంటున్నాడు ఇక్కడ? చిరుతపులి, రెండవదిగా ఎలుగుబంటి, మూడవదిగా సింహపు నోరు. దాని ఇంకా మనం చూసినట్లయితే దాని కింద చదవమ్మా. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దానికి ఏమి ఇచ్చానంట? అది ఏమైందనంటే అసలు ఆ మృగం ఏంటంట? ఘట సర్పము. ఆ ఘట సర్పమునకు అధికారాన్ని ఇచ్చిన్నానంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4 ఆకారాలు కలిగిన ఇమిడినటువంటి ఒక మృగము పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారికి కనపడింది. అదే దర్శనము బైబిల్లో ఎక్కడ కనపడిందమ్మా? 7వ అధ్యాయం, దానియేలు ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము. బబులోను రాజు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. మొదటి సంవత్సరమున దానియేలునకు ఏం కలిగినట? దర్శనములు కలిగెను. దర్శనమునుందా? దర్శనములనుందా? దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని. దర్శనములు అంటున్నాడు చూడండి, దర్శనములు అంటున్నాడు, మరలా ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరు చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనపడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను. ఇక్కడ ప్రకటన గ్రంథములో ఒకే జంతువు, అయితే ఆకారాలు వేరువేరుగా కనపడుతున్నాయి. అయితే ఇక్కడేమంటున్నాడు? 4 మిక్కిలి ఏమంటున్నాడు?
4 జంతువులు సముద్రములో నుండి లేచినట్లుగా మనం ఇక్కడ దానియేలుకు కనపడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహానుకు ఒక క్రూర మృగం కనపడింది. ఆ క్రూర మృగంలో ఏముందంటే చిరుత పులింది. తర్వాత ఇంకేముంది చదువు మా మాటను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. నేను చూచిన ఆ మృగము మొట్టమొదటిగా చిరుత పులి, తర్వాత ఎలుగుబంటి, సింహపు నోరు వంటిది ఆ ఘట సర్పము. దీనిలో ఇవన్నీ కూడా కనపడుతుంటే దానియేలునకు ఏం కనపడుతుందంట? దానియేలునకు అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. 4 మిక్కిలి గొప్ప జంతువులు సముద్రంలో నుంచి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములుగా ఉండెను. మొదటిది సింహమును పోలినది. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథములో ఏం చెప్తున్నాడు? సింహపు పోలినది. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? సింహపు పోలినది. దానికి పక్షిరాజు కలిగిన రెక్కలు ఉండెను. సింహపు పులికి ఏముందంట? పక్షిరాజు కలిగినటువంటి రెక్కలు ఉన్నది. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి. అది మనుషుల వలె పాదములు పెట్టి నేల మీద నిలబడెను. మారు మనస్సు వంటి మనసు దానికి ఇవ్వబడెను. నెక్స్ట్ 5వ వచనం. రెండవ జంతువు ఎలుగుబంటిది పోలినది. అది ఒక పార్శ్వము మీద పడుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము సారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, రెండవ జంతువు ఏం చెప్తున్నాడు? రెండవ జంతువు ఎలుగుబంటిది. ఇంకా నెక్స్ట్ 6వ వచనం. అటు పిమ్మట చిరుత వంటి పోలినటువంటి మరో ఒకటి జంతువును చూచి తిని. పక్షి రెక్కలు వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఎన్ని తలలున్నాయంట? 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. ఘోరముగు భయంకరమైన 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువుల కంటే భిన్నముగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 4వ జంతువు ఏంటి? ఇప్పుడు దేని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన. అంటే బైబిలు అసత్యమైనది కానే కాదు, సత్యమైనటువంటి దేవుని గ్రంథం. ఈ దానియేలుకు కనపడిన దర్శనం ఏదైతే ఉందో అదే దర్శనము యోహాను గారికి కనపడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దర్శనము ప్రియ దేవుని బిడ్డలారా మనము చూడగలిగితే, ఇది గ్రహించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత పగడ్బందీగా మన కోసం దేవుని గ్రంథాన్ని రాసించున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయగలగాలి. అంటే ఈ జంతువులు ఏంటివి, ఈ మృగాలు ఏంటివి అనేది ఒకసారి మనం ఆలోచన చేయగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జనముల మీద కూర్చున్న మహావేశ్యకు చెయ్యబడు
తీర్పు నీకు కనపరచెదను. ఇక్కడ 4 జంతువులు కనపడినాయి. ఆ 4 జంతువులు ఏంటి? 4 ఆ కొమ్ములు అవునా? ప్రకటన గ్రంథములో చదివిన 10 కొమ్ములు అవునా? ఆ కొమ్ములు ఏంటి అనేది మనం ఇక్కడ చూపిస్తున్నారు. చదవమ్మా అక్కడి నుంచి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. భూరాజులు ఆమె యొక్క వ్యభిచార మధ్యములో మత్తులైరి అంటే ఇంతకు ముందు చెప్పినాం కదా, ఒక స్త్రీని చూపిస్తున్నాడు. ఈ స్త్రీ కూడా ఒక స్త్రీ కాదు, అది అలంకార సంబంధమైనటువంటి ఒక భాష, ఒక ఏమంటారు అలంకార సంబంధమైనటువంటి ఒక నేను ఈ కొమ్ములను ఏమంటాడు కనిపెట్టగా అన్న మాట చదవమ్మా. 8వ వచనమేనా అది? ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఆ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వంటి ధ్వని, ఒక చిన్న కొమ్ము వాటి ధ్వని లేచెను, ఏమంటున్నాడు ఇక్కడ దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో మూడవది పెరికి వేయబడెను. ఈ ఏమంటున్నాడు ఇక్కడ, ఈ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వము గల మాటలు నాలుక, నోరు ఉండెను. గర్వముతో మాట్లాడగలిగిన నోరు ఉండెను. ఆ కొమ్ముకు గర్వముతో మాట్లాడగలిగిన ఒక నోరు ఉండెను. అందుకే ఇక్కడ మనం చూడగలిగితే దేని బిడ్లారా, దానియేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా ఒకసారి. 7వ అధ్యాయం 17వ వచనం. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వములు చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. ఈ 4 జంతువులు ఎవరంట? 4 రాజులను సూచించుచున్నది. 4 రాజులను అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూచిన మృగము అది అలంకార సంబంధమైనటువంటి మృగము. అయితే ఆ ప్రకటనను మనం లెక్కించగలిగితే, ఆ మృగాన్ని లెక్కించగలిగితే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మహా జంతువులు కనపడినంటే ఆ జంతువులు ఎవరంట? 4 రాజులు, ప్రభుత్వం చేయబోచున్న 4 రాజులను సూచించుచున్నది. 4 రాజులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మృగము కాదు అది కదా. మనల్ని ఏం చేస్తారంటే, భూమిలో నుంచి లేయబోతుంది ఆ మృగము, భూమి కింద ఉంది, నరకములో ఉంది. ఆ మృగము భూమి కింద నుంచి లేయబోతుంది, లేకపోతే సముద్రం మీద నుంచి లేయబోతుంది. కాదు. ఇదంతా కూడా దేని బిడ్డలారా, ప్రకటన గ్రంథము అలంకార సంబంధమైనది అని మనము ఇక్కడ చూడవచ్చు. ఆ యొక్క మృగము 4 రాజులను చూపించుచున్నది. చదవ ఆ మాటను మరొకసారి. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వమును చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. లోకమందు ప్రభుత్వము చేయబోచున్న 4 రాజులను చూపించుచున్నది. 24 వచ్చిన చదవమ్మా. దాంట్లో ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. ఆ 10 కొమ్ములను ఏం చూపిస్తున్నాయంట? మృగానికి ఎన్ని రూపాలు కనపడుతున్నాయి? 4 రూపాలు కనపడుతున్నాయి. ఆ 4 రూపాలకు 10 కొమ్ములు కనపడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 10 కొమ్ములు, ఆ 4 రూపాలు ఎవరు అనంటే రాజ్యాన్నిలో పోయి 4 రాజులు. ఆ 10 కొమ్ములు ఎవరు అనంటే దేని బిడ్లారా, అది ఏమంటున్నాడు? 10 మంది రాజులు, 10 మంది రాజులను సూచించుచున్నది. చదవమ్మా ఆ మాటను చదువు.
ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు. 10 మంది రాజులను సూచించు. 10 మంది రాజులను సూచించుచున్నది. ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి. ఇక్కడ గమనించండి, కొమ్ములలో ఒక కొమ్ము లేచింది. ఆ కొమ్ము ఏంటి అంటే ఆ రాజులలో నుండి లేచేటండి ఒక కొమ్ము. ఆ కొమ్ము చూడు, చదవమ్మా. ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి. భిన్నమైన ఒక రాజు పుడుతున్నాడు. ఆ 3 రాజులను పడద్రోయును. ఆ 3 రాజులను ఏం చేస్తానంట? అందుకే ఒక సామెత ఉంది. ఏంటమ్మా అది? ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక కదా. ముందు వచ్చిన చెవులు ఏం చేస్తాయి? ఉంటాయి. వెనకొచ్చిన కొమ్ములు పొడుస్తాయి అన్నట్టుగా ఈ 4 ఏం చేస్తానంట? చంపేస్తుంది. 3 చంపేసి ఆ రాజు నిలబడతాడు. ప్రియదేని బిడ్లారా, రైట్ రైట్ చదువమ్మా, ఆ మాటను చదువు. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. 3 రాజులను ఏం చేస్తుందంట? ప్రాణదోస్తుంది. ప్రియదేని బిడ్డలారా, ఒక కొమ్ము లేస్తుంది. ఆ కొమ్మునంతా కూడా ఏం చేస్తానంటే దానిలో అందరినీ కూడా త్రోసివేసి ఆ కొమ్ము నిలబడుతుంది. ఆ కొమ్ము ఒక రాజుని సూచిస్తుంది. ప్రియదేని బిడ్డలారా, అయితే ఆ రాజులు ఏంటి, ఆ రాజ్యాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. ప్రియదేని బిడ్డలారా, ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూడగలిగితే బబులోను సామ్రాజ్యం అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దానికి రాజు ఎవరు? చదవమ్మా, చెప్పు. దానికి రాజు ఎవరు? నెబుకద్నెజర్. దానికి రాజు ఎవరు? నెబుకద్నెజర్. రెండవ రాజ్యం ఏంటంటే మాదియా పారసిక సామ్రాజ్యము. రెండవ రాజ్యం 4 రూపాలు కనపడుతున్నటువంటి ఆ రాజ్యం ఏంటి అని అంటే అది మృగము కాదు. అది మృగము కానే కాదు. ఆ మృగము దేన్ని సూచించుచున్నది అని అంటే 4 రాజ్యాలను సూచించుచున్నది. మొదటి రాజ్యము సామ్రాజ్యము ఏమంటున్నాడు? బబులోను సామ్రాజ్యంను సూచించుచున్నది. రెండవదిగా మాదియ పారసిక సామ్రాజ్యాన్ని సూచించుచున్నది. మూడవదిగా దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? మూడవ మాట గ్రీకు సామ్రాజ్యమును సూచించుచున్నది. 4వదిగా దాన్ని సూచించిన మాట ఏంటంటే రోమా సామ్రాజ్యమును సూచించుచున్నది. ఈ 4 రాజ్యాలు దానియేలుకు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యోహానుకు కనపడుతున్నటువంటి ఒక రాజ్యాలు. ప్రియతల ఒక అలంకార సంబంధమైనటువంటి ఒక దర్శనం కనపడుతుంది. ప్రియదేని బిడ్డలారా, ఒక దర్శనములో ఒక రూపం కనపడుతుంది. ఆ రూపములో 4 రూపాలు కనపడుతున్నాయి. ఎవరికి 4 రూపాలు కనపడుతున్నాయంటే యోహానికి కనపడుతున్నాయి. మరి ఈ 4 రూపములు మరి వేరువేరుగా ఎవరు కనపడుతున్నాయి అనేటి దానియేలుకు కనపడుతుంది. దానియేలు ఏం చేస్తున్నాడంటే ఇదిగో దానియేలు దర్శనములు రాత్రి ఎందుకు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన తేరు చూచుచుండగా ఆకాశం యొక్క నలుదిక్కుల నుంచి గాలి వేయించి చూచి ఇదిగో సముద్రంలో నుంచి 4 భిన్నమైన జంతువులను అక్కడ చూసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఇవన్నీ కూడా మరి ఒక మృగము కాదు. ఇది ఒక మృగము కానే కాదు, రాజ్యాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాజ్యాలన్నిటినీ కూడా ప్రియదేని బిడ్డలారా మరి పడగొట్టి ఒక రాజ్యం నిలబడుతుంది. ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే రోమా సామ్రాజ్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోమా సామ్రాజ్యము దానికి రాజులు ఎవరంట? అలెగ్జాండర్. దానికి రాజు అలెగ్జాండర్. ప్రియదేని బిడ్డలారా, దానికి రాజు అలెగ్జాండర్ అన్నట్లుగా ఇక్కడ చూపిస్తున్నాయి. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఏమంటారు చిత్రంలో మనము చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి ఎన్ని తలకాయలు ఉన్నాయి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి మనం చూడొచ్చు. చూడు, ఇంకా రెండవ చిత్రంలో ఇక్కడ ఇంకా కూడా చూడగలిగితే 10 మరి కొమ్మలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియదేని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇదంతా కూడా దేవుడు దానియేలుకు మరి యోహానికి ఇచ్చినటువంటి ఒక దర్శనము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే అందుకే
ప్రకటన గ్రంథంలో మనం చూడగలిగినైతే ఒక మృగం ఉండెను. ఆ మృగమునకు 10 కొమ్ములుండెను. 10 కొమ్ములు 7 తలలుండెను. ఆ 7 తలలు 10 కొమ్ములు మరి రాజ్యాలను సూచించుచున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ 10 కొమ్ములు మనం ఏంటి అనేది ఇంకా మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా సంక్షిప్తంగా ఇంకా క్లుప్తంగా మనం చూడగలిగితే 17వ అధ్యాయం ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ వచనం. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. నీవు చూచిన 10 కొమ్ములు ఏమంట? 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము కలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు. కానీ వీరేం చేస్తారంట? గొర్రె పిల్లతో యుద్ధం చేసేటువంటి ఒక సైన్యం. ఈ రాజులు ఈ యొక్క 10 మంది కొమ్ములు 4 రూపాలు ఏ సైన్యమునంటే ఇదిగో గొర్రె పిల్లతో యుద్ధము చేయబోతున్న ఒక సందర్భంలోనికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నువ్వు చదవమ్మా. గొర్రెపిల్ల ప్రభువును రాజులకు రాజునై ఉన్నందులను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ఆయన ఆ రాజులను ఏం చేస్తానంట? జయించును. ప్రైజ్ ది లార్డ్. ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జనములు ఆ వేశ్య కూర్చున్న చోట ఏంటంట? ప్రజలను సూచించుతున్నది. జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ స్త్రీ కూడా ఎవరు? స్త్రీ కాదు, స్త్రీ బొమ్మ ఉండేదంతా స్త్రీ కాదు. స్త్రీ ఏంటి అంటే అలంకార భాష. హల్లెలూయా. ఏమని చూపిస్తుందంటే ఆయా భాషలు మాట్లాడ జనములను సూచించుచున్నది అన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మరి రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక పటం ఉంది, ఒక చిత్రం ఉంది. ఇవన్నీ నేను చూపిస్తాను ప్రియదేవుని బిడ్డలారా. ఆ చిత్రాన్ని మనం చూడగలిగితే దేవుడు ఎంత మంచివాడు. దేవుడు నిజంగా రాజ్యాన్ని జయించటానికి మరలా ఈ లోకానికి వస్తున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. అంటే గొర్రె పిల్లతో యుద్ధం చేసేటువంటి సమూహం ఇది. అందుకే రోమా సామ్రాజ్యము ఇదిగా అన్నిటికంటే ఒక భిన్నమైనదిగా మనం చూడగలుగుతాం. అందుకే రోమా సామ్రాజ్యములో ప్రియ దేవుని బిడ్డలారా, యేసే వారసులారా, అందుకే వాక్యాన్ని మనం చదవగలగాలి. అందుకే వాక్యాన్ని పరిశీలించాలి. వాక్యాన్ని పరిశోధించకపోతే ఏది కూడా మనకి అర్థముగానే కాదు. చివరిగా ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే ఇదిగో రాజ్యాలన్నిటినీ త్రోసివేసి ఒక రాజ్యం నిలబడుతుంది. ఆ రాజ్యము రోమా సామ్రాజ్యము. ఆ రాజ్యము అన్ని మళ్ళీ ఒక రాజ్యముగా ఏకమై ఇదిగో గొర్రె పిల్ల మీద యుద్ధం చేయడానికి రాబోతున్నాడు. అయితే ఆ గొర్రె పిల్ల ఈ రాజ్యాలన్నిటినీ గెలిచి నిలబడే సమయం ఒకటి రాబోతుంది. దేవుని బిడ్డలారా, ఈ పాఠాలన్నీ మనం చూడగలిగితే దేవుని బిడ్డలారా, మనము గమనించవలసిన మాట ఏంటంటే ఈ పటాలు ఒకసారి చదవమ్మా. ఒకసారి హిల్స్ అనే మాట మనం ఇక్కడ కనిపిస్తుంది. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. చూడండి. ఏం కొండ? ఒక నిమిషం. రోమా సామ్రాజ్యాలలో కనపడుతున్నటువంటి కొన్ని మాటలు, కొన్ని కొండలు, 7 కొండలు చదవమ్మా. ఫస్ట్ కొండ ఏంటి? విరినల్ హిల్. మినినల్ హిల్. క్యాపిటోలిన్ హిల్.
ఎస్క్విరిన్ ఏంటి? ఎస్క్విరిన్ ఎస్పిలిల్, పాలథేనిన్, కెలియన్ హిల్, ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి? అవెంటైన్ హిల్. ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా రోమా సామ్రాజ్యం యొక్క పట్టణంలో ఉన్నటువంటి కొండలు. ఇవన్నీ దేన్ని చూస్తున్నానంటే ఇదిగో రోమా సామ్రాజ్యము ఏలేటువంటి రాజులను సూచించుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసే వారసులారా, ఇవన్నీ త్వరలో సంభవించబోచుండగా మనం నిద్రించే వారము నిద్రించుచుండగా పిలిచిన దేవుడు పిలిచినప్పుడు లేబోకోకుండా మిగిలిపోతే ఇక్కడనే మనం ఏమైపోతాము? వదిలిపెట్టబడతాము. అందుకే మనమందరం ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? తెలుసుకోగలగాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. వాక్యం కోసము ఆశ కలగాలి, వాక్యం కోసము వెంపడరాలి, వాక్యమును ఎదిగే పనిలో ముందుకు రావాలి, రాత్రి పగలు వాక్యం చదువుటలో ముందుకు రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం గమనించాలని ప్రభు పేరట మనం తెలియపరుస్తూ దేవుడి మాటను దీవించి ఆశ్రయించి బలపరచునుగాక. ఆమేన్. నా మాట ఏంటంటే ఇంకా కొన్ని భాగాలు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని మాటలు దీని గుండా వస్తాయి. కొన్ని ఎపిసోడ్ వైజ్గా నేను తీసుకొని రాబోతున్నా. కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.